హాయ్ గాయ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మన ఆద్య ప్రొడక్షన్ వారిచే కక్కయ్య స్వాముల వారి చరిత్రను నాకుండా తెలియజేయడం జరుగుతున్నది. స్వామి ఇక్కడ వచ్చేసి కక్కయ్య స్వాముల వారి సమాధి విగ్రహం స్వామి. అక్కడ వచ్చేసి కక్కయ్య స్వాముల వారి ధర్మపత్ని ముత్తమ్మ గారి సమాధి విగ్రహం. ఈయన వచ్చేసి బ్రహ్మంగారి శిష్యుడు త్యాగ పురుషుడు కక్కయ్య స్వాముల వారు. బ్రహ్మంగారు షట్చక్రహస్యం గురించి సిద్ధయ్యను ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని ప్రతి మానవుని దేహంలో 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ఉన్నారని బోధిస్తా ఉన్నారు. ఈ 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నామని బ్రహ్మంగారు సిద్ధయ్యకు బోధిస్తా ఉన్నారు. వినాయకుడు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, జీవుడు, ఈశ్వరుడు, గురుమూర్తి ఈ 7 చక్రాల గురించి బోధిస్తూ ఉంటే ఈ కక్కయ్య స్వామి అడవికి వెళ్ళిన కక్కయ్య స్వామి కట్టెల మొక్కు పక్కన వేసి దొంగచాటుగా చెట్టుపాటు నుంచి విని ఎవరి భార్య ఎదుర్కొంటారు. ఇంటి దగ్గర నా భార్య ముత్తమ్మ అర్ధరాత్రి సమయం నిద్రిస్తుంటుంది కదా, నా భార్య ద్వేషించి నేను దేవస్థానం చూస్తానని ఇంటి దగ్గరికి వెళ్ళి తన భార్య ద్వేషించాడు. దేవతలు ఎవరే కానీ అనిపించలే. పుట్టి పచ్చి రక్తము, రేగులు, మలమూత్రములు తప్పక దేవతలే కనిపించలే. అదే కత్తి తీసుకుని బ్రహ్మంగారినే నరుకుతానని కత్తెచ్చాడు. నీ మాయ మాటలు విని నా బంగారు లాంటి ముత్తిని చంపుకుంటుని ఏది దేవతలు కనిపించలే. నా బంగారు లాంటి ముత్తిని చంపుకున్నట్టే నిన్ను కూడా నరుకుతానని బ్రహ్మంగారి నుండి కత్తెత్తితే, అయినా కక్కయ్య ఆగు, నువ్వు అర్ధరాత్రి సమయమున అజ్ఞానంతో చెట్టు చోట్న విని త్యాగంతో నీ భార్య ద్వేషించితే దేవతలు ఎలా కనిపిస్తారు కక్క? నీ భార్యను ఎక్కడ చంపినవో అక్కడికి పోదాం పదా, ఈ 7 మంది దేవతలను చూపిస్తానని పిలుచుకొని వచ్చి అప్పుడు కక్కయ్య సిద్ధయ్య బ్రహ్మంగారు కక్కయ్య ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో 7 మంది దేవతలను చూపిస్తారు. ఒకటోది మూలాధార చక్రం వినాయకుడు, రెండోది స్వాధిష్టాన చక్రం బ్రహ్మ, మూడోది మణిపూర్వ చక్రం విష్ణు, నాలుగోది అనాహత చక్రం రుద్రుడు, ఐదోది విశుద్ధ చక్రం జీవుడు, ఆరోది ఆగ్నేయ చక్రం ఈశ్వరుడు, ఏడోది సహస్రార చక్రం గురుమూర్తి. ఈ 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలను చూడు కక్కయ్య, నేను నీకు షట్చక్రహస్యం చెప్పిన కానీ చూపలేదని కక్కయ్యకు సిద్ధయ్యకు చూపెడతాడు బ్రహ్మంగారు. అప్పుడు ముత్తమ్మని బ్రతికిస్తే నా ఆత్మ చించినట్లే చేసినట్లే స్వామి, మమ్మల్ని చల్లంగా నిద్రవేటు చూడు, మాకు 2వ జన్మ అవసరం లేదని ఇద్దరు బ్రహ్మంగారికి పదాభివందనం అందుకుంటే, సూర్యుడు చంద్రులు ఉన్నంతకాలం మీ పేరు శిరస్థాయికి వెలుగుదు కక్కాముత్తి, ముందు పూజలు మావి వెనుక పూజలు లేనివిస్తాడు బ్రహ్మంగారు. అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర గురోపదేశం అందుకొని ప్రజలకు జరిగింది జరవేది కలియుగం గురించి జ్ఞానోపదేశం బోధిస్తారు కక్కయ్య ముత్తమ్మ. ఈ విధంగా బ్రహ్మంగారి దగ్గర మోక్షం పొంది ఇక్కడ సమాధి గారు కక్కయ్య గారు, ముత్తమ్మ గారు. సాంగ్ అడిగించండి. బ్రహ్మంగారి ప్రథమ శిష్యుడైనటువంటి కక్కయ్య స్వాముల వారి సమాధి అటువైపు కక్కయ్య స్వాముల వారి భార్య ముత్యమ్మ సమాధి, కక్కయ్య స్వాముల వారి వివాహము. కక్కయ్య స్వామి జీవనోపాధి కోసమై వారు భార్యాభర్త ఇద్దరు కలిసి అడవికి కట్టెలకు పోవు సన్నివేశము. కక్కయ్య స్వాముల వారికి బ్రహ్మంగారు శిష్యుడు. ఎందుకు ఆయన శిష్యుడు కావాలని జరిగిందంటే ముఖ్య కారణం ఏమిటంటే, బ్రహ్మంగారు వారి శిష్యుడు అయినటువంటి సిద్ధయ్య స్వాముల వారికి చర్చక్ర రహస్యము ఒక చెట్టు కింద కూర్చొని జ్ఞానోపదేశం చేస్తుండగా కక్కయ్య స్వాముల వారు జీవనోపాధి కోసమై కట్టెలకు పోయి తరువాత వస్తుండగా ఆ మార్గ మధ్యంలో
కక్కయ్య స్వాముల వారు వారి శిష్యునికి చెట్టు చాటున జ్ఞానోదయం చేయు విషయాన్ని చెట్టు చాటు నుండి కక్కయ్య స్వాముల వారు వినడం జరిగినది. కక్కయ్య స్వామి గారు బ్రహ్మంగారి మాటలు, బ్రహ్మంగారు సిద్ధయ్య గారు వినే మాటలు విని ఆయన మూఢనమ్మకంతో స్వాములను మానవులు దేవతలు ఇమిడి ఉన్నారా అని, అది ఏ విధంగా సాధ్యమో అని ఆయన వచ్చి వారి భార్యను నరకడం జరిగింది. తన భార్యను నరికిన కోపంతో స్వాముల వారి మీదకి కత్తి తీసుకుని వచ్చిన కక్కయ్య స్వాముల వారు మానవునిలో దేవతలు ఉన్నారు నిజమేనని, వారి భార్యలో ఉన్నటువంటి ప్రతి మానవునిలో దేవుడు ఇమిడి ఉంటారని, తన ఎరిగిన వాడు తానే బ్రహ్మ అని బ్రహ్మంగారు కక్కయ్యకు స్వాములను చూపించడం జరుగుతుంది. అయినటువంటి ముత్యమ్మను స్వాముల వారు బ్రతికించి తిరిగి పునర్జీవము చేయడం జరిగినది. బ్రహ్మంగారు చేసిన జ్ఞానబోధనను కక్కయ్య భార్య ముత్యమ్మ ప్రజలకు అందరికీ ఈ విధంగా ప్రచారాలు చేసి స్వాముల వారి గురించి తెలియజేయడం జరుగుతున్నది. ఓకే గాయ్స్, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఆద్య ప్రొడక్షన్.